పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వరుస అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస వైఫల్యాలతో టీటీడీ నిఘా విభాగం సతమతమవుతోంది. డ్రోన్ కలకలం నుంచి హజ్రత్ డ్రెస్ క్యాప్ తో తిరుమలకు ముస్లిం వ్యక్తి అలిపిరి టోల్ గేట్ లో ప్రవేశించే వరకు అనేక ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. మద్యం తాగడం, ఎగ్ బిర్యానీ తినడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక 2 రోజుల కిందట తిరుమలలోను కళ్యాణ వేదిక వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ముస్లిం మతస్థుడు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో భక్తుల్లో ఒక్కసారిగా అసహనం వ్యక్తమైంది. నమాజ్ చేసిన వ్యక్తితో పాటు వీడియో తీసిన వ్యక్తిపై సైతం కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా నిన్న పోలీసులే తిరుమలకు మద్యం సేవించి వచ్చారు. తాగిన మత్తులో అతివేగంతో వాహనం నడుపుతూ యాక్సిడెంట్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కర్నూలుకి చెందిన 3 కానిస్టేబుళ్లు మద్యం మత్తులో తిరుమలకు వచ్చారు. ఘాట్ రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్తో పలు వాహనాలను ఢీకొట్టారు. ఫుల్గా మద్యం తాగి భక్తులను ఇబ్బందులకు గురి చేశారు. తిరుమల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ స్టేషన్కు వారిని తరలించారు. కర్నూలుకు చెందిన కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరావుద్దీన్గా గుర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో 300 పాయింట్లు చూపించినట్లు సమాచారం. ఓ కానిస్టేబుల్ ఘటనా స్థలం నుంచి పరారీ కాగా పోలీసులు విచారణ చేపట్టారు. వీటన్నిటిపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొండపై ఇన్ని ఘోరాలు జరుగుతున్నా అధికారులందరూ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు, ముఖ్యంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు కొంతమంది సనాతన ధర్మకర్త పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లారు, ఇటువంటివన్నీ కనిపించడం లేదా, ఏపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, డ్రోన్లు ఎగురవేయడం ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో డ్రోన్లు కొండపై ఎగురుతుండడం, విజిలెన్స్ డిపార్ట్మెంట్ విఫలమవ్వడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, టీటీడీ పాలక మండలి సభ్యులు ఏం చేస్తున్నారని భక్తులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి వీటికి ప్రభుత్వం, అలాగే టీటీడీ అధ్యక్షులు, పాలక మండలి వీరందరూ ఏం సమాధానం చెప్తారు?